మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. జగన్ నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అభివృద్ధి, సంక్షేమం, పాలన, సంస్కరణల దిశగా కొత్త అధ్యాయాన్ని సృష్టించిందని అమర్నాథ్ చెప్పారు. సంక్షేమ పథకాల ద్వారా పేదల జీవితాల్లో గణనీయమైన మార్పు వచ్చిందని ఆయన ప్రశంసించారు. విద్య, వైద్యం, రైతు సంక్షేమం, మహిళా సాధికారత వంటి రంగాల్లో జగన్ పాలన ప్రజలకు బలంగా నిలిచిందని అన్నారు. రాజకీయాల్లో ఎన్నో విమర్శలు వచ్చినా ప్రజల సంక్షేమమే ప్రధాన లక్ష్యంగా జగన్ పనిచేశారని వ్యాఖ్యానించారు. ప్రతి పథకం వెనుక పేదలకు భరోసా ఇవ్వాలనే ఆలోచన స్పష్టంగా కనిపించిందని చెప్పారు. ఆయన పనిచేసినటువంటి కాలంలో స్వతంత్రం వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏ ముఖ్యమంత్రి చేయనటువంటి గొప్ప కార్యక్రమాలని, గొప్ప సంస్కరణల్ని తీసుకొచ్చినటువంటి నాయకుడు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు ప్రజలకి సంక్షేమ కార్యక్రమాల నుంచి పరిపాలనని ప్రజలకి గడప దగ్గర తీసుకొచ్చినటువంటి గొప్ప నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. కేవలం ఆయన 5 సంవత్సరాల కాలంలో రాష్ట్రంలో అనేక సంస్కరణలతో పాటు రాష్ట్రంకు ఉన్నటువంటి అనేక సహజసిద్ధమైనటువంటి వనరులన్నింటినీ కూడా ఉపయోగించుకొని ఎప్పుడు కూడా లక్షలాది మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, కోట్లాది మంది ప్రజలు ఎప్పుడు కూడా సిద్ధంగా ఉంటారనేటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా మరొకసారి ఆయన జన్మదినోత్సవ సందర్భంగా తెలియజేసుకుంటూ, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 5 కోట్ల మంది ప్రజల తాలూకు ఆశీస్సులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తల తాలూకు అభిమానం ఎల్లప్పుడూ జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉండాలని, రానటువంటి కాలంలో ఆయన మరిన్ని పుట్టినరోజులు ఇటువంటి జరుపుకొని ఆ దేవుడి తాలూకు ఆశీస్సులతో అష్టైశ్వర్యాలు, ఆయురారోగ్యాలు ఆయనకి ఉండాలని చెప్పి మరొకసారి హృదయపూర్వకంగా కోరుకుంటూ, రానటువంటి కాలంలో మళ్ళీ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఈ ప్రజలందరి తాలూకా ఆశీస్సులతో ఈ రాష్ట్రాన్ని పరిపాలించేటువంటి శక్తిని మళ్ళీ ప్రజలందరూ కూడా ఇవ్వాలని చెప్పి ఆ దేవుణ్ణి ప్రార్థిస్తూ, ఈ సందర్భంగా మరొకసారి ప్రజలందరి తరపున, పార్టీ నాయకులు, కార్యకర్తలు అందరి తరపున జగనన్నకి జన్మదినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, లాంగ్ లివ్ జగనన్న, హ్యాపీ బర్త్డే జగనన్న, మీతో పాటు మీ అందరితో పాటు ఎప్పుడు కూడా మీ వెంట నడిచేటువంటి కార్యకర్తలు మీకు ఎప్పుడుగా తోడుగా ఉంటారనేటువంటి ధైర్యాన్ని మరొకసారి ఈ సందర్భంగా మీకు తెలియజేసుకుంటూ